గురుసేవ, గురు శుశ్రూష అనగానేమి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానిలో గురుసేవ లేదా గురు శుశ్రూష 4 విధాలుగా ఉంటుంది. 1 స్థాన శుశ్రూష, 2 అంగ శుశ్రూష, 3 భావ శుశ్రూష, 4 ఆత్మ శుశ్రూష. దీంట్లో మొదటి అయినటువంటి స్థాన శుశ్రూష అంటే గురువు ఉన్న ఇంటిని లేదా ఆశ్రమాన్ని లేదా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయటం, ఆయన పరిసరాలను శుభ్రం చేయటం, ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం అది తప్పనిసరి కర్తవ్యంగా గాక తనకు అదృష్టవశాత్తు లభించినటువంటి అవకాశంగా భావించి చేసేదాన్ని స్థాన శుశ్రూష అంటారు. ఇక 2వది అంగ శుశ్రూష. స్వయంగా గురువు గారి పాదాలను ఒత్తి సేవ చేయటం, ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూసుకుంటూ తగిన ఏర్పాట్లు చేయటం, ఆయన అవసరాలను కనిపెట్టి ఉండుకుంటూ ఆయనకు అవసరాలకు తగ్గట్టుగా మనము ఆయన అవసరాలు తీర్చడాన్ని అంగ శుశ్రూష అంటారు. ఇక 3వది భావ శుశ్రూష అంటే ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా నడుచుకోవటం, గురువు గారు కోరుకోకుండానే ఆయన అవసరాలు మనం తీర్చటం, ఆయనకు ఏ లోటు కలగకుండా చూచుకోవటాన్ని భావ శుశ్రూష అంటారు. ఇక చివరిది ఆఖరిది అయినటువంటి ఆత్మ శుశ్రూష. ఈ ఆత్మ శుశ్రూష అంటే తన మాటలు తన చేతులు గురువుకు ఏమాత్రం నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం, ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం, తన శరీరం తన ధన సంపదలు తన మనస్సు అంటే తను ధన మనస్సు సర్వము కూడా గురువు కోసమేనని చెప్పి భావన చేసి మనస్సులో దృఢంగా సంకల్పించుకొని ఉండటాన్ని ఆత్మశుశ్రూష అంటారు. ఇలా గురువును సేవిస్తే గురువును ప్రసన్నం చేసుకోవటం, సన్నిహితం కావటం, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి సంబంధం వలనే సత్ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆత్మతత్వం అవగతమవుతుంది. అందుకే వేదాంతం గురు శిష్య సంబంధాన్ని గురించి ఇంతగా నొక్కి చెప్పటం. ఈ రోజుల్లో గురువు ఎక్కడో కూర్చొని ఫోన్లో బోధన చేస్తాడు లేదా టీవీలో చెబుతుంటే వింటున్నాం కదా అని శిష్యులు భావిస్తూ ఉంటారు. వేదాంత సారాన్ని, గురువు యొక్క అనుభవాన్ని శిష్యుడు తెలుసుకోవాలంటే ఇలాంటి సులభమైన మార్గాలు పనిచేయవు. ఫోన్లో ఉపదేశాలు, పోస్టు ద్వారా ప్రసాదాలు, ఉత్తరాల ద్వారా ఆశీస్సులు, టీవీ తెర ద్వారా గురుబోధలు ఇవేవి కూడా శిష్యుని మనస్సును గమ్యం చేర్చలేవు. గురువుకు అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆయనను సేవించి పూజించి ఆరాధించినప్పుడే సత్యమేమిటో మనకు అవగతమవుతుంది. అంతేకాకుండా ఆ గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా మన యందు కలిగి మనకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి గురువును ఎప్పుడు సేవిస్తూ ఉండి గురువుకు దైవానికి తేడా లేదు అన్న భావనతో మనం గురువును సేవిస్తూ ఉంటే ఆ గురువు ఆ దేవత కూడా మాకు ప్రసన్నమై మనం అనుకున్నవన్నీ కార్యాలు కూడా నెరవేరుస్తూ ఉంటుంది. ఓం స్వస్తి.